హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి వెబ్ సిరీస్ మీకోసం తీసుకొచ్చాను. సో వెబ్ సిరీస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సి. సో ఈ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఈ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ఎవరంటే అనీష్ కురువెల్లా. సో ఈ వెబ్ సిరీస్ లో మనకు తెలిసిన చాలా మంది నటీనటులు ఉన్నారు. సో అందులో ముఖ్యంగా నందు అండ్ తేజస్విని అండ్ అశుతోష్ వీళ్ళు ప్రధాన పాత్రలో నటించారు అన్నట్టు. సో ఇంకా చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. సో ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. సో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆ సైంటిస్ట్ పేరు విశ్వక్సేన్. సో ఈ విశ్వక్సేన్ అశుతోష్ అన్నట్టు. సో ఇతడు చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సో ఇతడు సైంటిస్ట్గా ఉండి ప్రపంచానికి దూరంగా ఒక దీవిలో గత 10 ఏళ్ళుగా కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు, ఎవరికి తెలియకుండా, సీక్రెట్ ప్రయోగాలు అన్నమాట. సో సడన్ గా ఒకరోజు హెలికాప్టర్ ప్రమాదంలో విశ్వక్సేన్ అనే అతను చనిపోతాడు. సో అతను చనిపోయే ముందు అతను సంపాదించిన 1000 కోట్ల ఆస్తిని తన వారసులందరికీ ఇవ్వాలని డిసైడ్ చేసుకొని సో అందరికీ లెటర్స్ పంపిస్తారు. సో తనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ ఆస్తిని తన వారసులకు ఇవ్వాలని అందరికీ లెటర్లు పంపిస్తారు. సో అందరూ ఆ ఐలాండ్కు వచ్చేస్తారు అన్నట్టు. అతని వారసులు చాలా మంది ఉంటారు. సో అందరూ ఆ ఐలాండ్కి వచ్చేస్తారు అన్నట్టు. సో వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఐలాండ్లో వారం రోజులు ఉంటారో వారికి ఈ 1000 కోట్ల ఆస్తి రాసిస్తామని వాళ్ళు చెప్తారు. వారం రోజులే కదని ఉండడానికి ఒప్పుకుంటారు వాళ్ళ వారసులు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. సో ఆ ఎందుకు చనిపోతుంటారో ఎవరికి అర్థం కాదు. సో ఆ దీవిలో ఒక వింత ఆకారం గల వ్యక్తి ఉంటాడు. అతడు అందరిని వెంబడిస్తూ ఉంటాడు. సో అతడు ఎవరు అనేది ఈ సిరీస్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. సో ఈ సిరీస్ లో విశ్వక్సేన్ అనే సైంటిస్టు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు అనేది సిరీస్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మైండ్లో మొత్తం క్వశ్చన్సే ఉంటాయి. సో 6 ఎపిసోడ్లు చూస్తున్నంతసేపు మొత్తం మన బుర్ర నిండా మొత్తం క్వశ్చన్సే ఉంటాయి. సో 7వ ఎపిసోడ్ నుంచి ఆ క్వశ్చన్స్కు ఒక్కొక్క ఆన్సర్ దొరుకుతుంది. 7-8వ ఎపిసోడ్లో మొత్తం మనకున్న క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ సిరీస్ చూస్తున్నంత స్టార్టింగ్ నుంచి మనకు చాలా పిచ్చెక్కుతుంది. ఏంటి అదేంది ఇదేంది అని మొత్తం క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట మన బుర్ర నిండా. సో 7వ ఎపిసోడ్ నుంచి అన్నీ రివీల్ అవుతాయి అన్నట్టు. సో సిరీస్ మాత్రం చాలా బాగుంది. అసలు డైరెక్టర్ గారు రేంజ్లో తీశారు అన్నట్టు. సో ఇలాంటి సిరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. సో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సిరీస్ ద్వారా ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ని క్రియేట్ చేశాడు మన డైరెక్టర్. సో కాబట్టి ఈ సిరీస్ని తప్పకుండా చూడండి. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. సో మరిన్ని మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.